అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దట్ తెలుగు కిచెన్. చాలా హెల్తీగా అలాగే టేస్టీగా క్యారెట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పిల్లలు క్యారెట్ కర్రీ చేసి పెడితే అంత ఇష్టంగా తినరు. అలాంటప్పుడు ఇలా రైస్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఉదయాన్నే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి హడావుడి పడే పని లేకుండా చాలా ఈజీగా ఇలా క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసి పెట్టండి. దీనికోసం ముందు అన్నం వండుకొని అన్నాన్ని ఆరబెట్టుకోవాలండి. అన్నంలో కొంచెం ఆయిల్ పోసుకొని చల్లారబెట్టుకుంటే అన్నం ముద్ద కట్టకుండా ఉంటుంది. ఆయిల్ వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. కలిపి దాన్ని చల్లారనివ్వాలి. ఈలోపు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకొని అవి వేడెక్కిన తర్వాత అందులో కొంచెం దాల్చిన చెక్క, లవంగాయలు, యాలుక్కాయలు, బిర్యానీ ఆకు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం చిటపటలాడించుకోండి. అవి వేగాక అందులోనే కొంచెం కరివేపాకు, అలాగే ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని అవి కూడా కొంచెం వేయించుకోండి. అవి వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకొని అవి కొంచెం వేగాక అందులో కొంచెం అంత ఉప్పు వేసి వేయించుకోవాలండి. అవి కొంచెం వేగాక అందులోనే క్యారెట్ తురుము కూడా వేసి వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి క్యారెట్ పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. అందులోనే కొంచెం అంత పసుపు వేసి ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. మన రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని వేయించుకోవాలండి. ఇలా వేగుతున్న క్యారెట్లోకి మనం ఆరబెట్టుకున్న అన్నాన్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకుంటే ఫ్లేవర్స్ అన్నీ రైస్కు పడతాయండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్కు సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చివరగా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని అందులోనే ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన క్యారెట్ రైస్ రెడీ అయినట్లేనండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. క్యారెట్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవారికైనా చాలా హెల్తీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఇంట్లో ఏమీ కర్రీ లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.